నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు సుమారు 200 సంవత్సరాలు పరిపాలించారు. ఆ బ్రిటిష్ బానిస సంఖ్యలను తెంచుకొని మనం 1947లో స్వాతంత్రం సాధించుకున్నాం. ఆ తర్వాత మనకంటూ ఒక రాజ్యాంగం ఉండాలని సొంత రాజ్యాంగాన్ని రాసుకున్నాం. అలాంటి రాజ్యాంగం ఇప్పటికి పుట్టి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్లమెంట్లో అధికారంలో ఉన్న బీజేపీ కేంద్ర ప్రభుత్వం 2 రోజుల చర్చకు పిలుపునిచ్చింది. అసలు ఈ చర్చలో ఏం జరిగింది చూద్దాం. నెహ్రూ గాంధీ కుటుంబ పాలనలో రాజ్యాంగానికి గాయం. కాంగ్రెస్పై ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజం ఇప్పటికీ పదే పదే గాయపరుస్తోంది. ఎమర్జెన్సీ మచ్చ ఎన్నటికీ చెరిగిపోదు. రాజ్యాంగంపై చర్చకు బదులిస్తూ నిప్పులు. రాజ్యాంగ బలోపేతమే తమ లక్ష్యం అన్న ప్రధాని. అంటే మనం రాజ్యాంగాన్ని రచించుకున్న తర్వాత, అది అమల్లోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు అంటే 2024 వరకు చాలా కాలం, ఒక 55 ఏళ్ల పాటు భారతదేశంలో కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆ కాంగ్రెస్ పార్టీ గడిచిన 55 సంవత్సరాల్లో కంటిన్యూగా అధికారంలో ఉండడం వల్ల దాదాపు 75 రాజ్యాంగ సవరణలు జరిగాయి. ఆ రాజ్యాంగ సవరణలన్నీ కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ తన స్వార్థం కోసమే సవరణ చేసింది అని కూడా మోడీ ఆరోపించారు. అసలు ఈ సవరణలు ఏం జరిగాయి, దానికి సంబంధించి మోడీ ఏం విమర్శించారు? లోక్సభ సాక్షిగా గాంధీ నెహ్రూ కుటుంబం 50 ఏళ్ల పాటు రాజ్యాంగం రక్తాన్ని కళ్ళజూసిందని మోదీ అన్నారు. ఇదే ఆనవాయితీని ప్రస్తుతం కూడా కాంగ్రెస్ కొనసాగిస్తుంది అని అంటున్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి పదే పదే గాయపరుస్తుందని కూడా మోడీ ఆరోపిస్తున్నారు. రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లోక్సభలో 2 రోజుల పాటు జరిగిన ప్రత్యేక చర్చకు మోదీ కాంగ్రెస్కి సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్ గత ప్రభుత్వాల మీద కూడా మండిపడ్డారు. ముఖ్యంగా రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయడానికి నెహ్రూ గాంధీ కుటుంబం చేయని ప్రయత్నం అంటూ లేదు. ప్రతి స్థాయిలోనూ రాజ్యాంగాన్ని ఆ కుటుంబం సవాలు చేసింది. అందుకే 55 ఏళ్ళు అధికారంలో ఉన్న కాంగ్రెస్ అనేక సవరణలు చేసిందని కూడా మోడీ ఇక్కడ విమర్శించారు. 2014లో మేము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మేము చేసిన రాజ్యాంగ సవరణలు కావచ్చు, మేము తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ప్రతిదీ కూడా దేశ అభివృద్ధి కోసము, మన ఐక్యతను పెంపొందించే ఒక లక్ష్యంతోనే, దేశ శక్తి సామర్థ్యాలను పెంపొందించే ఉద్దేశంతోనే మేము సవరణలు చేశామన్నారు. దీనికి సంబంధించి మోదీ ఒక 2 ఉదాహరణలను ప్రస్తావించారు పార్లమెంట్లో. రాజ్యాంగాన్ని దెబ్బకొట్టడానికి నెహ్రూ గాంధీ కుటుంబం ఎన్నో కుట్రలు చేసిందని, నెహ్రూ, ఇందిరా, రాజీవ్ గాంధీ ప్రధానులుగా రాజ్యాంగాన్ని దెబ్బతీయాలని చూశారని 1951 సంవత్సరంలో ఆర్టికల్ 19లో ఉన్న మన భావ ప్రకటన స్వేచ్ఛ, ఈ వాక్ స్వాతంత్రం ఏదైతే ఉందో, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 1 సంవత్సరంలోనే నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టికల్ 19 భావ ప్రకటన స్వేచ్ఛని సవరించి దాన్ని కుదించే ప్రయత్నం చేశానని కూడా మోదీ ఆరోపించారు. ఆ తర్వాత 1971లో కూడా రాజ్యాంగానికి మరొక సవరణ చేసి, ఆ రాజ్యాంగంలో మన పౌరులకి ఏవైతే ప్రాథమిక హక్కులు ఇచ్చారో ఆ ముఖ్యమైన ప్రాథమిక హక్కుల్ని కూడా సవరించి వాటిని కుదించే ప్రయత్నం చేశారని, దాంతోపాటుగా ఆర్టికల్ 368 ఏదైతే ఉందో పార్లమెంట్ యొక్క అధికారాల గురించి మనకి వివరించే ఆ ఆర్టికల్ని కూడా సవరించి పార్లమెంట్కి అపరిమితమైన అధికారాలని కట్టబెట్టాలని కూడా కాంగ్రెస్ ప్రయత్నించిందని మోదీ ఆరోపించారు. నిజమే, 1975లో కూడా ఇందిరాగాంధీ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఆమెకున్న ఆ అధికారాలని, ఈ ఆర్టికల్ 368ని సవరించి పార్లమెంట్కి ఇచ్చిన అపరిమిత అధికారాలను, మన జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థకు సంబంధించిన అధికారాలను కూడా కుదించి ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న కాలంలో 1975లో ఎమర్జెన్సీ విధించింది. ఆ ఎమర్జెన్సీ అనేది ఒక గాయంగా, మానని గాయంగా మిగిలిపోయిందని కూడా మోదీ ఇక్కడ విమర్శించారు. అలాగే మన్మోహన్ సింగ్ కూడా, గతంలో మన్మోహన్ సింగ్ కూడా కాంగ్రెస్ నుంచి దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయనను కేవలం రబ్బర్ స్టాంపు ప్రధానమంత్రిగానే మిగిల్చారని, పూర్తి నిర్ణయాలు కూడా కేంద్ర క్యాబినెట్కి సంబంధించి కావచ్చు, దేశ పరిపాలనకు సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్క నిర్ణయం కూడా సోనియా గాంధీనే తీసుకుంది. ఒక అన్అఫీషియల్ నియంతగా ఆమె ప్రవర్తించిందని కూడా మోదీ ఆరోపించారు. దేశ ఐక్యత, దేశ సమగ్రతను దృష్టిలో పెట్టుకొని మొత్తం విశ్వాసం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వద్దన్న ప్రతిపాదనను రాజ్యాంగ రూపకర్తలు పరిగణలోకి తీసుకున్నారు. కాంగ్రెస్ మాత్రం
అధికార యావత ఓటు బ్యాంకు రాజకీయాలతో రాజ్యాంగ స్ఫూర్తిని ఉల్లంఘిస్తుందంటూ కూడా మోదీ విమర్శించారు. జమిలీ ఎలక్షన్స్కి సంబంధించి లేదంటే కేంద్ర ప్రభుత్వం కేంద్ర కేబినెట్ ఏదైనా ఒక తీర్మానం చేసినప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి సంబంధించిన ఆ కాపీలని ఆ పేపర్ కాపీలను కూడా ప్రతులను కూడా రాహుల్ గాంధీ చించి ఒక అహంకారిగా ప్రవర్తించాడని కూడా మోదీ ఆరోపిస్తున్నారు. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఇచ్చిన గరీబీ హటావో అనే ఒక నినాదం కూడా చరిత్రలో అతిపెద్ద మోసంగా మిగిలిపోతుందని మోదీ అభివర్ణించారు. ఆ నినాదం లేకుండా కాంగ్రెస్ బతకలేదు, 4 తరాలుగా దాన్ని నిత్యం వినిపిస్తున్నారు. కానీ ఆ నినాదంతో కాంగ్రెస్ రాజకీయంగా లాభపడింది తప్ప పేదలకు ఒరిగిందేమి లేదు అని కూడా విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు కనీసం మరుగుదొడ్లు కూడా నిర్మించలేదు. మా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అనేక మరుగుదొడ్లు కూడా నిర్మించామని కూడా మోదీ విమర్శించారు, స్పష్టం చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ నాయకులు పేదలను పేదరికాన్ని కేవలం టీవీల్లో పేపర్లలో చూశారు తప్పితే నిజంగా ఈ కాంగ్రెస్లో అధికారంలో ఉన్న ఈ గాంధీ నెహ్రూ కుటుంబాలు ఏనాడు కూడా పేదరికాన్ని చవి చూడలేదని, పేదరికం ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియదని, పుట్టుకతోనే వాళ్ళు గోల్డెన్ స్పూన్గా ఉన్నారని చెప్పి కూడా మోదీ విమర్శించారు. సాధారణ కుటుంబాల్లో జన్మించిన తన వంటి ఒక బీసీ కులంలో పుట్టి ఛాయివాలాగా పెరిగిన నరేంద్ర మోదీ సాధారణ కుటుంబాల్లో జన్మించి కూడా ఎంతోమంది ఇలాంటి ఉన్నత స్థానాలకు అంటే పిఎం స్థాయికి వెళ్ళడానికి రాజ్యాంగ బలమే కారణమని మోదీ అన్నారు. స్వాతంత్రం వచ్చాక దేశం ముక్కలవుతుందన్న భయాలు ఉండేవి, వాటిని అధిగమించి ఐక్యంగా ఈ స్థాయికి చేరామంటే ఆ ఘనత రాజ్యాంగానిదే అని కూడా మోదీ రాజ్యాంగాన్ని పొగిడారు. రాజ్యాంగాన్ని ఆమోదించుకున్నాక దేశ ప్రయాణం అద్భుతంగా అసాధారణంగా సాగింది. మన ప్రాచీన ప్రజాస్వామ్య మూలాలు ప్రపంచానికి స్ఫురిస్తూనే ఉన్నాయి. మన అతిపెద్ద ప్రజాస్వామ్యం ప్రపంచ ప్రజాస్వామ్యాలకే తల్లి వంటిదని, మన ఐక్యతకు నిస్సందేహంగా రాజ్యాంగమే ఆధారం అని కూడా మోదీ పొగిడారు. దాంతోపాటు రాజ్యాంగం కూడా ఇక్కడ మహిళలకు ఓటు హక్కు రాజ్యాంగం వల్లే వచ్చిందని, మహిళా ఆధ్వర్యంలోనే దేశ ప్రగతి పదంలో పరుగులు పెడుతుందని ఉద్ఘాటించారు. నేను గుజరాత్ సీఎంగా ఉండగా రాజ్యాంగ 60 ఏళ్ల వేడుకను ఘనంగా నిర్వహించాం. రాజ్యాంగ ప్రతిని ఏనుగుపై ఊరేగించాం. రాజ్యాంగ ఔన్నత్యాన్ని గౌరవిస్తూ చెప్పులు లేకుండా ఏనుగు వెంట నడిచామని కూడా మోదీ గతంలో జరిగిన సంఘటన ఒకటి గుర్తు చేసుకున్నారు. అయితే ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా లోక్సభలో ఏదైతే 2 రోజుల చర్చకి పిలుపునిచ్చారో ఆ 2 రోజుల చర్చ అనంతరం ప్రధాని మోదీ లోక్సభలో 11 తీర్మానాల్ని ప్రవేశపెట్టారు. అవేంటో చూద్దాం. మొదటిది, ప్రతి ఒక్కరూ సక్రమంగా బాధ్యతలు నిర్వర్తించాలి, అధికార యంత్రాంగం విధులకు కట్టుబడి ఉండాలి, అన్ని ప్రాంతాలు అన్ని వర్గాల సమీకృతాభివృద్ధికి కృషి చేయాలి, సబ్కా సాత్ సబ్కా వికాస్ స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలని కూడా మోదీ ఇక్కడ తీర్మానం చేశారు. అవినీతిని తిరస్కరించాలి, దానిపై యుద్ధం చేయాలి, అవినీతి పరులకు సమాజంలో స్థానం లేదు అంటూ కూడా హెచ్చరించేలాగా ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మన చట్టాలను నియమ నిబంధనలను గర్వకారణంగా భావించాలి, దేశ ఆకాంక్షలను ప్రతిబింబిస్తున్న చట్టాలను అంతా గౌరవించాలని కూడా సూచిస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. వలసవాదానికి తల వంచే మనస్తత్వం నుంచి బయటపడాలి, మన సంస్కృతి సాంప్రదాయాలు వారసత్వం మనకు గర్వకారణం కూడా అని మోదీ ఒక తీర్మానం చేశారు. వారసత్వ రాజకీయాలకు ముగింపు పలకాలి, పాలనలో బంధు ప్రీతిని పక్కన పెట్టి ప్రతిభావంతులకి అవకాశం కల్పించాలని ఒక తీర్మానం ప్రవేశపెట్టారు మోదీ. వారసత్వ రాజకీయాలంటే కాంగ్రెస్ పార్టీకి పెట్టింది పేరు. నెహ్రూ నుంచి గాంధీ నుంచి ఇందిరాగాంధీ, ఆ తర్వాత రాజీవ్ గాంధీ, తర్వాత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇట్లా పూర్తి స్థాయిలో వారసత్వ రాజకీయాలకు అడ్డాగా మారిన కాంగ్రెస్ పార్టీని కూడా విమర్శిస్తున్నట్టుగా ఒక తీర్మానం చూపెట్టారు. రాజ్యాంగాన్ని అందరూ గౌరవించాలి, రాజకీయ ప్రయోజనాల కోసం దాన్ని దుర్వినియోగం చేయకూడదు అని కూడా ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. బడుగు బలహీన వర్గాల రిజర్వేషన్లు తొలగించే ప్రసక్తే లేదు, మతాధారిత రిజర్వేషన్ల కొరకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు, వాటిని వ్యతిరేకించాలి అని కూడా మోడీ ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్లు అంటే ఓబీసీలు కావచ్చు, ఎస్సీ ఎస్టీలు కావచ్చు, వీరికి సంబంధించిన రిజర్వేషన్లు తొలగిస్తున్నాము అని ఒక అపవాదాన్ని కాంగ్రెస్ మా కేంద్ర ప్రభుత్వం మీద తోస్తుంది, బురద జల్లే ప్రయత్నం చేస్తుంది అని చెప్పి ఈ రిజర్వేషన్లు తొలగించే ప్రసక్తే లేదు, వాటిని మేము తప్పనిసరిగా కాపాడుతామని కూడా ఈ తీర్మానంలో ప్రస్తావించారు. మతాధికార రిజర్వేషన్లు కూడా, మతం ఆధారితంగా ఇచ్చే రిజర్వేషన్లు కూడా
వ్యతిరేకిస్తున్నాం. మేము ఆ ప్రయత్నాల్ని కూడా వ్యతిరేకించాలి, మనమంతా కూడా వ్యతిరేకించాలని సూచిస్తున్నారు. లింగ సమానత్వాన్ని, మహిళల నాయకత్వాన్ని ప్రోత్సహించాలి అని కూడా మోడీ ఒక తీర్మానం చేశారు. దానికి సంబంధించి గతంలోనే పార్లమెంట్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించే బిల్లును ప్రవేశపెట్టారు. అది ఆమోదం పొందింది. త్వరలోనే అది అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మహిళల నాయకత్వాన్ని ప్రోత్సహించాలనే తీర్మానం కూడా దాన్ని రిఫ్లెక్ట్ చేసేలాగా చెప్పారు. ప్రాంతీయ అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యం, ఇదే మన మంత్రమని దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు, ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సంఘటితంగా ఉంటేనే, స్ట్రాంగ్గా ఉంటేనే రాష్ట్రాలు అభివృద్ధి అవుతాయి. రాష్ట్రాలు అంటే ప్రాంతీయంగా రాష్ట్రాలు ఎప్పుడైతే అభివృద్ధి చెందుతాయో అవంతా కలిసి కూడా దేశాభివృద్ధికి ఉపయోగపడతాయని కూడా, ఇదే మన మంత్రమని కూడా ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, దేశం ఎప్పటికీ ఐక్యంగా ఉండాలి, ప్రజలంతా కలిసి ఉంటేనే భారత్ గొప్పగా మారుతుందని, గొప్ప దేశంగా మారుతుందని కూడా 11 తీర్మానాలు లోక్సభలో నరేంద్ర మోదీ ప్రవేశపెట్టారు. ఇది ఇలా ఉండగా మరోవైపు ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ కూడా ఈ చర్చలో విమర్శలు గుప్పించారు. ఆ విమర్శలు ఏంటో ఇప్పుడు చూద్దాం. దేశంలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ కూడా ఈ రాజ్యాంగంపై జరిగిన 2 రోజుల చర్చలో చివరి రోజు ఇలా వ్యాఖ్యానించారు. మనుస్మృతి మద్దతుదారులు అంటూ కూడా బీజేపీ ఆర్ఎస్ఎస్ మీద విమర్శలు గుప్పించారు. రాజ్యాంగాన్ని వీర సావర్కర్ విమర్శించారని కూడా ఒకసారి గుర్తు చేశారు. మనుస్మృతి ప్రకారమే దేశం నడవాలన్నారు. లోక్సభలో రాజ్యాంగంపై చర్చలో రాహుల్ గాంధీ ఇలా ధ్వజమెత్తారు. బీజేపీ ఆర్ఎస్ఎస్కు రాజ్యాంగంపై విశ్వాసం లేదని, అది కేవలం మనుస్మృతి ఆధారంగానే నడుస్తుందని, దానికే ఈ బీజేపీ ప్రభుత్వం మద్దతు ఇస్తుందని ఆయన విమర్శించారు. కానీ రాజ్యాంగం ప్రకారమే, రాజ్యాంగం ఆధారంగానే దేశం నడుస్తుంది తప్పితే మనుస్మృతి ప్రకారం నడవదు అని కూడా రాహుల్ గాంధీ స్పష్టం చేశారు, తేల్చి చెప్పారు. పాలక పక్షానికి సుప్రీం నేత అయిన, అంటే బీజేపీకి సుప్రీం నేతగా భావించేటువంటి వినాయక్ దామోదర్ సావర్కర్ రాజ్యాంగాన్ని విమర్శించారు. ఆయన మనుస్మృతి ప్రకారమే దేశం నడవాలని కోరుకుంటున్నట్టు గతంలో వీర సావర్కర్ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఆయన రాసిన లేఖల్ని కావచ్చు రాహుల్ గాంధీ పార్లమెంట్లో ప్రస్తావించారు. మీ సుప్రీం లీడర్ అయిన వినాయక్ దామోదర్ సావర్కర్ కూడా రాజ్యాంగ వజ్రోత్సవాలపై లోక్సభలో జరుగుతున్న ప్రత్యేక చర్చలో 2వ రోజు శనివారం పాల్గొన్నారు. బీజేపీ తీరుపైన కూడా నిప్పులు చెరిగారని కూడా ఈరోజు వార్త వచ్చింది. బ్రిటిషర్లతో వీర సావర్కర్ రాజీ పడ్డాడు అని కూడా విమర్శించారు. దాంతోపాటు దివంగత ప్రధాని ఇందిరాగాంధీ కూడా సావర్కర్ను ప్రశంసించారంటూ ఒకవైపు బీజేపీ నేతలు కొన్ని లేఖలు చూపిస్తుంటే అవి తప్పుడు లేఖలు, దురుద్దేశంతోనే బీజేపీ ఇలాంటి లేఖలను చూపిస్తుంది అని చెప్పి కూడా రాహుల్ గాంధీ విమర్శించారు. నెహ్రూ స్వాతంత్ర పోరాటంలో జైలుకి వెళ్తే సావర్కర్ మాత్రం బ్రిటిషర్లకు క్షమాపణ చెప్పి మరి లేఖలు రాసి జైలు నుంచి బయటపడ్డారని కూడా ఒక విమర్శ చేశారు. ప్రతి రాష్ట్రంలో రాజ్యాంగం కాపాడుతున్నాం అంటూ కూడా రాహుల్ గాంధీ తాము అధికారంలో ఉన్న రాష్ట్రాలను ఉద్దేశించి చెప్పారు. కురుక్షేత్ర యుద్ధంలో మాదిరిగానే నేడు దేశంలో 2 పక్షాలు ఇరువైపులా మోహరించాయని, ఒకటేమో రాజ్యాంగాన్ని కాపాడే పక్షం అది కాంగ్రెస్ అని, మరొకటేమో దాన్ని ధ్వంసం చేసే పక్షం అది బీజేపీ అని కూడా పార్లమెంట్లో ఆరోపించారు. మేము ప్రతి రాష్ట్రంలో రాజ్యాంగాన్ని కాపాడుతున్నాం. మాకు తమిళనాడులో పెరియార్, కర్ణాటకలో బసవన్న, మహారాష్ట్రలో పూలే అంబేద్కర్, గుజరాత్లో గాంధీ వంటి వారు మాకు ఆదర్శమని, ఉత్తరప్రదేశ్లో జరిగిన ఈ హత్రాస్ అనే ఒక ప్రాంతంలో సామూహిక అత్యాచారానికి గురైన ఆ కుటుంబాన్ని నేను కలిశాను. వారి అవమానంతో ఇంటికే పరిమితమైతే నిందితులేమో యథేచ్ఛగా స్వేచ్ఛగా దేశంలో తిరుగుతున్నారని కూడా విమర్శించారు. బాధిత కుటుంబం ఇంటికే పరిమితం కావాలని రాజ్యాంగంలో రాసుందా? ఒకవేళ అలా రాసుంటే అది కేవలం మీ బీజేపీ రాజ్యాంగంలోనే రాసుంది అని చెప్పి కూడా రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ ప్రభుత్వం ఆ కుటుంబాన్ని సురక్షితమైన ప్రాంతానికి తరలించాలి. ఒకవేళ మీరు తరలించకపోతే ఆ బాధ్యత మేము తీసుకుంటాము, వాళ్ళని మేము సురక్షితమైన ప్రదేశానికి తరలిస్తామని కూడా సూచించారు. సమాజంలో బీజేపీ విద్వేషాలు రెచ్చగొడుతుందంటూ కూడా ఘాటుగా విమర్శించారు రాహుల్ గాంధీ. దీంతోపాటు రాహుల్ గాంధీ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు పార్లమెంట్ సాక్షిగా చేశారు. ఏకలవ్యుడు గురుదక్షిణ కింద బొటనవేలు నరికి ద్రోణాచార్యుడికి సమర్పించాడు. నేటి మోదీ ప్రభుత్వం కూడా యువత, కార్మికులు, వెనుకబడిన తరగతులు, పేదలు వారి బొటనవేలను నిస్సిగ్గుగా నరికేస్తుందని, వారి నైపుణ్యాలను, జీవనోపాధిని దెబ్బతీస్తుందంటూ కూడా రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. అగ్నిపథ్ తెచ్చారు.
సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న రైతులపై బాష్పవాయువు ప్రయోగిస్తున్నారు. పదవుల భర్తీకి లేటరల్ ఎంట్రీ విధానం తీసుకొచ్చారు. పేపర్ లీకేజీలు కొనసాగిస్తున్నారు. ఇలా అన్ని వర్గాల ఉసురు పోసుకుంటున్నారని కూడా రాహుల్ గాంధీ ఆరోపించారు. మోదీ దన్నుతోనే అదానీ సామ్రాజ్యం దేశంలో చాలా కీలక రంగాల్లో విస్తరించిందన్నారు. మేము అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన నిర్వహిస్తాము, ఆ తర్వాత 50% రిజర్వేషన్ ఇస్తామనే దానికి కూడా కట్టుబడి ఉంటామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మిగతా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.